ఈ వీడియోలో మనం 4-20 మిలియం సిగ్నల్ ఒక బేసిక్స్ నేర్చుకుందాం. దీనికోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈ ఎగ్జాంపుల్‌లో మనకి ఒక ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్ యొక్క లెవెల్ అనేది నేను మెజర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా మెజర్‌మెంట్ కావాలంటే గనక మనకి ఒక సెన్సార్ కావాలి. ఇది లెవెలింగ్ కాబట్టి నేను ఒక లెవెల్ సెన్సార్ తీసుకున్నాను. ఈ లెవెల్ సెన్సార్ ఈ యొక్క ట్యాంక్‌ని లెవెల్ మెజర్ చేసి, దాన్ని ఆ సిగ్నల్‌ని మనకి పీఎల్‌సీకి పంపిస్తదనమాట. పీఎల్‌సీ అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్. ఇది ఏ విధంగా పంపిస్తుందంటే గనక, మనకి 4-20 మిలియామ్ సిగ్నల్‌లో పీఎల్‌సీకి డేటా అనేది పంపిస్తుందనమాట. ఇదేంటంటే కరెంట్ సిగ్నల్. ఈ సెన్సార్స్ ఉన్నాయి కదా! ఈ సెన్సార్‌ని మనం పీఎల్‌సీకి అనలాగ్ ఇన్‌పుట్ సిగ్నల్ అంటాం అన్నమాట. ఇప్పుడు పీఎల్‌సీ ఏం చేస్తుందంటే, ఈ లెవెల్ సెన్సార్‌కి సంబంధించిన కరెంట్ సిగ్నల్ తీసుకొని, దాన్ని ప్రాసెస్ చేసి, ఫైనల్‌గా ఈ ట్యాంక్ లెవెల్ ఉంది కదా! ఆ రీడింగ్‌ని కంప్యూటర్స్‌లో గ్రాఫిక్‌లో డిస్‌ప్లే చేస్తుంది. సో, అందుకని పీఎల్‌సీకి మనం కంప్యూటర్‌ని కనెక్ట్ చేస్తాం. ఈ పీఎల్‌సీకి, కంప్యూటర్‌కి కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుందంటే గనక, అది డిజిటల్ కమ్యూనికేషన్. ఓకే. మెయిన్‌గా యూజ్ చేసేది జీరోస్ అండ్ వన్స్ బైనరీ సిగ్నల్ ఫార్మ్. అది ఏమి యూజ్ చేస్తామంటే గనక, ఎథర్నెట్ కమ్యూనికేషన్. మనం ఇంటర్నెట్ కోసం యూజ్ చేస్తాం గదా! కేబుల్స్, సేమ్ అదే కేబుల్స్ యూజ్ చేస్తాం అన్నమాట. సో, పీఎల్‌సీ ఫైనల్‌గా ఈ కంప్యూటర్‌లో ఈ యొక్క ట్యాంక్ లెవెల్‌ని ఎంతుందో అనేది డిస్‌ప్లే చేస్తది. ఇది సింపుల్ ఓవర్‌వ్యూ. మనకి ఫీల్డ్ ఇన్‌స్ట్రుమెంట్ నుంచి పీఎల్‌సీకి కరెంట్ సిగ్నల్ ఫార్మ్‌లో సిగ్నల్ వస్తే, పీఎల్‌సీ దాన్ని ప్రాసెస్ చేసి ఫైనల్‌గా డిజిటల్ సిగ్నల్ ఫార్మ్‌లో కంప్యూటర్ మీద డిస్‌ప్లే చేస్తది. మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గనక, మనం ఏదైనా మెజర్‌మెంట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది లెవెల్ కాబట్టి లెవెల్ సెన్సార్ అన్నాం. టెంపరేచర్ అయితే టెంపరేచర్ సెన్సార్. ప్రెషర్‌ని మెజర్ చేస్తే ప్రెషర్ సెన్సార్. ఇలాగా లెవెల్ సెన్సార్, ప్రెషర్ సెన్సార్ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్‌గా సెన్సార్ అనేది అవుట్‌పుట్‌ని ఏ ఫార్మ్‌లో అయినా ఇవ్వచ్చు. రెసిస్టెన్స్‌లో ఇవ్వచ్చు. ఇక్కడ కరెంట్ యూజ్ చేస్తున్నాం కదా! ఈ కరెంట్ బదులు సెన్సార్ అవుట్‌పుట్ అనేది ఏదైనా ఉండొచ్చు. రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్, వోల్టేజ్, కరెంట్ ఏ సిగ్నల్ అయినా ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీస్‌లో మనం 99% ఈ కరెంట్ సిగ్నల్‌నే యూజ్ చేస్తాం. ఇదే రేంజ్‌ని యూజ్ చేస్తాం. దానికోసం మనం ఏం చేస్తామంటే, ఈ లెవెల్ సెన్సార్‌ని యూజ్ చేయకుండా, లెవెల్ ట్రాన్స్‌మిటర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. లెవెల్ ట్రాన్స్‌మిటర్. ఈ లెవెల్ ట్రాన్స్‌మిటర్‌లో సెన్సార్ ఉంటుంది. దాని తర్వాత సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ ఉంటుంది. ఇన్ కేస్ సెన్సార్ అనేది మనకి కరెంట్ అవుట్‌పుట్‌లు ఇవ్వలేకపోతే గనక, అప్పుడు ఈ సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ సెన్సార్ అవుట్‌పుట్ తీసుకొని, దాన్ని 4-20 మిలియాంప్ సిగ్నల్‌లోకి మార్చి పీఎల్‌సీకి పంపిస్తది. అందుకని మనం ఇండస్ట్రీస్‌లో లెవెల్ ట్రాన్స్‌మిటర్‌ని యూజ్ చేస్తాం. సెన్సార్‌ని ఎక్కువగా యూజ్ చేయం. అంటే కొన్ని కొన్ని వాటిల్లో వాడతాము. ఎక్కువగా జనరల్‌గా ఇవి వాడతాం. లెవెల్ ట్రాన్స్‌మిటర్, ప్రెషర్ ట్రాన్స్‌మిటర్, టెంపరేచర్ ట్రాన్స్‌మిటర్, ఫ్లో ట్రాన్స్‌మిటర్. ఓకే. సో, మనం ఈ యొక్క కోర్స్‌లో లెవెల్ ట్రాన్స్‌మిటర్ అనేది యూజ్ చేస్తా ఉంటాం. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఇండస్ట్రీస్‌లో వర్క్ చేస్తూ ఉంటే గనక, ఇవి మీకు సింపుల్‌గా తెలుస్తాయి. ఇవన్నీ డీటెయిల్‌గా ఎందుకు చెప్తున్నానంటే గనక, ఎవరికైతే ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ఉండదో వాళ్ళ కోసం నేను చెప్తున్నాననమాట. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. మీకు ఏవైనా క్వెషన్స్ ఉంటే మన కామెంట్స్ ద్వారా షేర్ చేయండి. గుర్తుంచుకోండి, మనకి అన్ని వీడియోస్ చూసిన తర్వాతే మీకు క్లారిటీ వస్తది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇన్ కేస్ ఎందుకు 4
సెలెక్ట్ చేసుకున్నాం? ఎందుకు 20 సెలెక్ట్ చేసుకున్నాం? ఎందుకని ఇదే రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం? ఇలాంటి క్వెషన్లు ఉంటే కనుక అన్ని వీడియోస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వెయిట్ చేసి అడగండి. ఓకే. అదేవిధంగా మీకు కుదిరితే మన వీడియోస్ని మన సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్తో మీ యొక్క నెట్వర్క్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.